నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఐపీసీ అండ్ సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్లను మారుస్తూ అలాగే కొన్ని నిబంధనలను మారుస్తూ లోకసభలో ఆమోదించింది. దీని గురించి మనం మధుసూదన్ రెడ్డి గారు మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మధు గారు. నమస్తే. కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా ఐపీసీ అండ్ సిఆర్పిసి మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను పేర్లను మారుస్తూ అదేవిధంగా ఆ చట్టాలలో ఉన్న కొన్ని నిబంధనలను మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను రీసెంట్గా లోక్సభలో ఆమోదించింది. దీనిని మీరు ఏ విధంగా చూస్తారు? జన్మకు భారతదేశం అనేది గతంలో పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ ముందు పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, తర్వాత పర్షియన్ రాజులు, ఆంగ్లేయులు, ఇట్లా ఎంతోమంది భారతదేశాన్ని రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు భారతదేశం ఏం చేసింది, ఇతర దేశాలు, యూరప్ దేశాల వాళ్ళు భారతదేశం మీదకి వచ్చి వాళ్ళు రాజ్యం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న రాజులందరినీ ఓడించి ఒక బ్రిటిష్ ఇండియా అనేవాళ్ళు అట్లా వాళ్ళు ఇక్కడ పరిపాలన చేసుకోవటానికి కొన్ని చట్టాలు తయారు చేసుకున్నారు. సరే, వాళ్ళు పోయినా కూడా ఆ దరిద్రం భారతదేశానికి పోలా. ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు పోయినా కూడా వాళ్ళు పెట్టిన దరిద్రం పోలా. అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేశారంటే రాజ్యాంగం మీద కాన్స్టిట్యూషన్ చేశారు, రాజ్యాంగం రాసుకున్నారు. భారతదేశంలో ఎలా పరిపాలిస్తారని బ్రిటిష్ పార్లమెంట్ అడిగినప్పుడు ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగం ఎట్లా అంటే దాంట్లో మార్పులు చేర్పులు కూడా మనం చేసుకుంటా సవరణ అవసరం కాలానుగుణంగా కొన్ని సవరణలు చేసుకుంటా వచ్చినాం. అయితే ఇక్కడ క్రిమినల్ అంటే మనకి ఏ విధంగా తప్పు చేస్తే ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండల దగ్గర రూపాయి ఖర్చు లేకుండా స్పాట్లో జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు. ఏది భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నా, అన్నదమ్ముల మధ్య గొడవ ఉన్నా, తర్వాత ఇంకేమున్నది మన భారత దాంట్లో ఆస్తి పంపకాలున్నా, ఏదున్నా సరే నలుగురు గ్రామంలో పెద్దలు కూర్చొని ఒక తీర్పు చెప్పేటోళ్ళు. రచ్చబండ దగ్గరకు వచ్చి ఒక దేవుడు సాక్షిగా ఇది తప్పు, ఇది మంచి, చెడు అని గ్రామ పెద్దలు తీర్పు చెప్పేటట్టు ఉంటుంది. మన సనాతన ధర్మం యొక్క మూల సూత్రం. మనకి ఎవరికన్నా పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. అట్లా ఉన్న వ్యవస్థలో ఎప్పుడైతే మనకి భారతదేశం మనకి ప్రజాస్వామ్య దేశంగా మారిందో దాంట్లో జ్యుడిషియల్ సిస్టమ్ పెట్టారు. ఆ జ్యుడిషియల్ సిస్టంలో ప్రజలకి రక్షణగా ఉండటం కోసం ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశానికి రక్షణగా ఏం చేశారంటే ఒక మిలిటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. న్యాయ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ, ప్రజలను పరిపాలించడానికి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ప్రజల ద్వారా ప్రజలకు కష్ట నష్టాలన్నీ ఏమేమి ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అవన్నీ తెలుసుకోవటానికి ఒక అసెంబ్లీ, దేశానికి అంతటికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీ, గ్రామాలకు పంచాయతీ, మండలాలకి మండల వ్యవస్థ, జిల్లా పరిషత్తులకు జిల్లా పరిషత్ వ్యవస్థ. ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే అప్పట్లో మనకి 1860లో ఒక చట్టం ఉంది. దాన్నే ఐపీసీ అంటారు, ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని ఏం చేశారు, ఇప్పుడు పేరు మార్చారు. దాంట్లో ఉన్న తప్పులన్నీ ఏర్పారేసి దాన్ని భారతీయ ఒక సంహిత, నాగరికత సంహిత అని పేర్లు మార్చుకుంటూ వచ్చారు. తర్వాత 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఒక మనిషిని శిక్షించాలంటే సాక్ష్యం ఉండాలి. అంటే ఐపీసీ ఉంది, కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఐపీసీలో కొన్ని భాగాలు, కొన్ని సెక్షన్లు ఉన్నాయి. మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు, ఆత్మహత్య చేసినోడు, భూ కబ్జా చేసినోడు, చీటింగ్ చేసినోడు, ఇట్లా ఉంటాయి కదా సెక్షన్లన్నింటిలో. వాటిని శిక్షించడానికి ఏముండాలా, శిక్షించాలంటే వాడు తప్పు చేసినా లేదా అనేది ఎవిడెన్స్ చూపించాలి. ఎవిడెన్స్ అంటే దాన్ని భారతీయ సాక్ష్యాధారాల చట్టము అంటారు దాన్ని. ఓకేనా? అదే భారతీయ సాక్ష్య చట్టం, సాక్ష్యాధారాల చట్టం అంటారు అన్నమాట. అది 1872. దాని తర్వాత ఏముంది, 1898లో క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ తయారు చేశాడనమాట. వీడు క్రిమినల్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్
ఎవిడెన్స్ యాక్టు, ఇండియన్ పీనల్ కోడు, ఈ 3 రకాల చట్టాల ద్వారా ఇప్పటిదాకా భారతీయ శిక్షా స్మృతిలో శిక్షలు పడుతూ వచ్చినాయి అన్నమాట. తద్వారా ఏం జరిగిందంటే ఇవి ఎన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, సత్వరం న్యాయం జరగటం లేదని చెప్పి ఈ మన భారత పార్లమెంటు 2020లో లా కమిషన్ను ఆదేశించి లా కమిషన్కి సిఫారసు చేసి ఈ 3 చట్టాల పరిధిలో కొత్త చట్టాలను రూపకల్పనకి చేశారు. దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ దాదాపు 313 మార్పులు చేర్పులు చేసుకుంటూ సత్వరం న్యాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ నూతన చట్టాలను భారతీయ భాషలో దీన్ని ఏం చేశారంటే 3 చట్టాలు తయారు చేయడం జరిగింది. అది లోక్సభలో ఆమోదం పొందింది. ఈ లోక్సభ నుంచి రాజ్యసభకు పోద్ది, రాజ్యసభ నుంచి మళ్ళీ ఏం చేస్తుంది, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముద్ర వేసింది అంటే ఎఫెక్టెడ్ డేట్ అంటారనమాట. ఈ 3 చట్టాలు అప్పటి నుంచి ఇంప్లిమెంట్లో వస్తాయి. అయితే అక్కడ మీరు తలుచుకోవాల్సింది ఒకటి ఉంది షణ్ముఖు, ఈసారి ఆ చట్టం ఎఫెక్టెడ్ డేట్ రాష్ట్రపతి ముద్ర వేస్తారు చూసావా, ఆడ ఎఫెక్టెడ్ డేట్ అంటారు. ఆ రోజు నుంచి జరిగే ప్రతి నేరము ఆ చట్టం ప్రకారం పరిధిలోకి వస్తుంది. ఈ పాత చట్టాల ప్రకారం పరిధిలోకి రాదు. సమస్యే లేదు. అర్థమవుతుందా? నీకు ఏ పరిధిలోకి వస్తుంది అంటే ఎఫెక్టెడ్ డేట్ అంటే ఆ చట్టాలు 3 ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తుందో ఆ రోజు నుంచి ఈ పాత చట్టాలు ఏవైతే ఉండేవో మనం అనుకున్న 3 చట్టాలు అవి ఇంకా పనిచేయవు. అంటే అవి ఎప్పుడు పనిచేస్తాయి, ఆ డేట్ కంటే ముందు మనకి తప్పులు చేసి శిక్షలు అయ్యి ఎఫ్ఐఆర్లు అయ్యి కోర్టులో నడుస్తుంటాయి చూసినా వాటికి మాత్రం ఆ చట్టాలు పనిచేస్తాయి. పాత చట్టాలు ముందున్న కేసులకు పాత చట్టాలు వర్తింపజేస్తాయి. ముందున్న కేసులకేమో పాత చట్టాలు వర్తింపజేస్తాయి. చట్ట సవరణ అయిన తర్వాత, చట్టాన్ని సవరించిన తర్వాత రేపు శిక్ష వేయాలంటే కొత్త చట్టాల ప్రకారం వేయాలి. మీకు అర్థమవుతుంది ఏడా లాజిక్ చాలామందికి అర్థం కాల. ఇంక ఈ చెత్తపొట్టులోకి పోయినట్టే. ఈ 3 చట్టాలు ఇప్పుడు కేసుల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు కదా, వాళ్ళందరికీ దోషులుగా కానీ తేలితే దేని ప్రకారం శిక్షిస్తారు సార్ అని మీరు అడగొచ్చు. కొత్త చట్టాల ప్రకారం. ఇప్పుడు ముందు గతంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా SC ST కేసులు పెట్టింటారు, లేకపోతే క్రిమినల్ అంటే దౌర్జన్యంగా కానీ కేసులు పెట్టింటారు. ఈ విధమైన కేసులకి ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టాల వల్ల కొత్త చట్టం ద్వారా శిక్షలు అమలు చేస్తారా, లేకపోతే పాత చట్టాల ద్వారా మళ్ళీ అది పునరావృతం అవుతుందా? పాత చట్టాలు ఉండవు. ఇంకా చెప్పబోయేటటువంటి తీర్పులన్నీ కూడా కొత్త చట్టాల ప్రకారమే జడ్జీలు తీర్పిస్తారు. అంటే సాక్ష్యాధారాల చట్టం ఉంది కదా. ఇప్పుడు రాజకీయంగా ఏం చేస్తారంటే షణ్ముఖు, ఈ భిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ 2 పార్టీల వ్యవస్థ లేదు భారతదేశంలో. ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, డబ్బులున్నోడు ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, తద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోవచ్చు అని ఉన్నప్పుడు ఈ రాజకీయంగా ప్రాంతీయ పార్టీలు ఏంటంటే ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకోవడం కోసము, అంటే వాడు దోవలో అంటే వాడు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాడు కదా, దోపిడీ చేసేటటువంటి విధానాల మీద విమర్శిస్తుంటాడు కదా, అందువల్ల ఏం చేసినట్టు వీడి మీద ఒక తప్పుడు కేసులు పెడతారు. తప్పుడు కేసులు పెట్టి వాడిని ఆర్థికంగా నష్టం చేయాలని, వాడు పనులు చేసుకోకుండా నిర్బంధించాలని, వాడిని భయపెట్టాలని ఈ యొక్క రాజ్యహింసలో భాగంగా మీకు రాజద్రోహం చట్టం ఉన్నింది కదా. దేశద్రోహం, రాజద్రోహం, రాజులు వేరు రాజ్యాలు వేరు. ఇంక రాజ్యద్రోహం ఏంది, దేశద్రోహం 124A. ఏదన్నా కానీ నాన్న అంకిల్తో నీకెందుకు గొడవ. నేను చెప్పేది ఏంటంటే రాజద్రోహం చట్టం పెట్టే కదా రఘురామరాజు కృష్ణరాజుని దుమ్మురేగ కొట్టింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్లో ఇంట్లో పండుకుంటున్నాడు, బర్త్డే ఫంక్షన్కి ఢిల్లీ నుంచి వస్తే రాత్రి కేటీఆర్తో చేతులు కలిపి 7 నుంచి ఎత్తుకొని పోయి దుమ్మురేగ కొట్టింది సిఐడి పోలీసు వాళ్ళు. అవునా కాదా? జరిగింది గతంలో. అది రద్దు అయిపోయింది. ఇప్పుడు రద్దు అయిపోయింది. ఇంకా లేదు రాజద్రోహం చట్టం, ఇంక పెట్టేదానికే లేదు. దేశద్రోహం, రాజద్రోహం చట్టం అంబక్ అది కూడా లేనట్టే. అది ఎత్తిపోయింది, రద్దు అయిపోయింది, ఇంక లేదు, ఆ చట్టం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఐపీసీలు ఎన్ని కోళ్ళు మారిపోయారు. ఆ చట్టానికి సంబంధించిన పుస్తకాలన్నీ వస్తే
ఆ చట్టానికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ వచ్చి రాష్ట్రపతి ముద్ర అయిన తర్వాత ఆ బుక్స్ అన్నీ వస్తే ఇప్పుడు మనకి 302 మర్డర్ కేసు ఉంది చూసావా, అది 101 అయింది ఇప్పుడు. అట్లా మారిపోయినాయి, కోళ్ళన్నీ మార్చేశారనమాట. ఈ పుస్తకాలన్నీ వస్తే స్టడీ చేసుకొని ఒకరోజు ఏ సెక్షన్ దేనికి వర్తిస్తుంది, ఏ సెక్షన్ దేనికి వర్తిస్తుంది, ఏ సెక్షన్ దేనికి వచ్చేదే దానికి సవివరణంగా చెప్తాను నేను. ఎందుకంటే మనకు పరిపూర్ణంగా ఆ యాక్ట్ అంతా వచ్చిన తర్వాత విశదీకరించుకున్నామంటే పాత చట్టంలో ఉన్నటువంటి సెక్షను, కొత్త చట్టంలో ఉన్న సెక్షను మన ప్రజలకి, మన ఏవర్స్కి, మన లియో న్యూస్ ద్వారా చూసేటటువంటి ఏవర్స్లందరికీ మనం కొన్న సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసి అప్పుడు ఆ చట్టాల పట్ల అవగాహన కల్పించాలి, ప్రజలకి అవగాహన కల్పిస్తారు. ఖచ్చితంగా కల్పించాలి. ప్రజలకి, స్టూడెంట్స్కి కల్పించాల్సింది చాలా కఠినంగా ఉంది. ఇప్పుడున్న చట్టము ఆషామాషిగా లేదు, ఆ బ్రిటిష్ వాళ్ళ చట్టాలలాగా లేవు, చాలా కఠినంగా ఉంది. ఈసారి జడ్జిమెంట్లు కూడా ఏకంగా ఇవ్వాల్సి వస్తుంది. టైం పీరియడ్ కాల వ్యవధి పెట్టారు. పోలీసు వాళ్ళకి కూడా అంత ఆషామాషిగా లేదు. 0 ఎఫ్ఐఆర్, 10 పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పారు. తర్వాత 90 days లోపల ఏది కేసు డైరీ, ఎఫ్ఐఆర్, అభియోగ పత్రాలు నమోదు చేయాలని పెట్టారు. ఇప్పుడు ఈ చట్టాల్లో టైం బాండ్ ఉంది. 180 రోజుల లోపల 180 రోజుల లోపల కేసుకు సంబంధించిన మొత్తం ప్రక్రియ అయిపోవాలి. ఇప్పుడు పెట్టిన చట్టం ప్రకారం టైం బాండ్ పీరియడ్ పెట్టారనమాట. కాబట్టి అధికారి తప్పుడు కేసు పెట్టిననుకో గతంలో లాగా ఇంకా తప్పించుకోవటానికి లేదు. వాడి మీద డిఫర్మేషన్ యాక్ట్ వేసి అధికారిని కూడా మనం జైలుకి పంపించవచ్చు. ఇవన్నీ చాలా ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ ఉంది కదా, రాజకీయ నాయకులకి సేవకులుగా, ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు రాజకీయ నాయకులకి సేవకులుగా తయారైపోయారు. రక్షక భటులు, ప్రజలకు రక్షక భటులుగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకులకి రక్షక భటులుగా మారిపోయినారు. వాళ్ళు ప్రజలను శిక్షిస్తారు కానీ ప్రజలను రక్షించటంలో పోలీసు వ్యవస్థ. మరైతే ఈ కేంద్ర ప్రభుత్వం పాత చట్టాల పేర్లను మారుస్తూ ఆ చట్టాలలో కొన్ని నిబంధనలను మారుస్తూ లోకసభలో ఆమోదించింది. ఈ పరిష్కారం ఏదైతే ఈ చట్టాల వల్ల కేసులు సత్వరం పరిష్కారం జరుగుతాయంటారా? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని చట్టాలు చేసినా దాంట్లో ఒక బొక్క ఉంటుంది. ఈ లాయర్లు ఏం గమ్ముగా ఉండరు, దానికి ఒక లూప్ హోల్ ఉంటుంది. భారతదేశంలో డబ్బున్నోడికి, రాజకీయ నాయకులకి ఒక చట్టం ఉంటుంది, పేదవాడికి ఒక చట్టం ఉంటుంది. ఈ చట్టాల పట్ల పేదవాడికి ఎవ్వడికి నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు నేను చెప్తాను. ఆయేషా మీరా అని ఒక అమ్మాయిని, ఆయేషా మీరా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదు. ఎవరో ఒక అమాయకుడు ఎస్సీ పిల్లోని తెచ్చి, సత్యం బాబు అని ఒక అమాయకుడిని తీసుకొచ్చి 8 ఏళ్ళు కారాగారంలో బంధించి అంత పీసుకోడు పట్టుకోలేక మన ఉమ్మడి హైకోర్టుగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి నిర్దోషిని తీర్పిస్తూ దొంగలు ఏరే ఉండరని పట్టుకోమంటే పోలీసులు ఇప్పుడు పట్టుకోవాలి. అది అప్పట్లో రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి విజయవాడకు సంబంధించినటువంటి ఒక మినిస్టర్ యొక్క మనవడు అని చెప్పి ఆ అబ్బాయిని దాపెట్టడం కోసం, ఆ అబ్బాయిని కాపాడటం కోసం, తప్పు చేసిన వాడిని కాపాడటం కోసం పోలీసు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంతం రాజకీయ నాయకులు మ్యానిపులేట్ చేశారు. అంటే పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల కింద కాకుండా జ్యుడిషియరీ కిందకు కానీ వస్తే పోలీసు వ్యవస్థ అంతా కూడా న్యాయ వ్యవస్థ కిందకు రావాలి. రాజకీయ నాయకుల వ్యవస్థ కింద పోలీసు వ్యవస్థ ఉండకూడదు. న్యాయ వ్యవస్థ కిందకు పోలీసు వ్యవస్థ అది ఏదన్నా కానివ్వండి, జైళ్ళు కానివ్వండి, ఫైర్ కానివ్వండి, పోలీసు వ్యవస్థ అంతా కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి రావాలి. అప్పుడు మాత్రమే సత్వరం న్యాయం జరగద్ది, అప్పుడు మాత్రమే ప్రజలకి న్యాయం జరగద్ది తప్ప ఇప్పుడు ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ మాట వినలేదనుకో తక్షణం వాడిని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కాబట్టి వాడికి భార్య, పిల్లలు, చదువుకునే వాళ్ళు ఉంటారు కదా పోలీస్ ఆఫీసర్గా, ఈ బాధలన్నీ మనకెందుకు, తలంచుకొని పోతే పోలా అని చెప్పి కాకి చొక్కా, ఖద్దర్ చొక్కా, కాకి చొక్కా ఈ రెండు జాయింట్, కాకి చొక్కా, ఖద్దర్ చొక్కా ఈ రెండు అధికారంలో ఉన్న కాకి చొక్కా అధికారం ఉన్న ఖద్దర్ చొక్కాకే వీఆర్ ఫ్రెండ్స్ అంటది. ఎలక్షన్ అయిన తెల్లారే మొత్తం మారిపోద్ది. ఆఫీసులు మారిపోతారు, ఎస్పీలు మారిపోతారు, ఎస్సీలు మారిపోతారు, సిఐలు మారిపోతారు, ఇంకా వాడిని శత్రువులాగా చూస్తారన్నమాట. అంటే అధికారం ఉన్నంతసేపు ఏమో ఈ రాజకీయ నాయకులు ఏ అధికారం ఎవరు సైడ్ ఉంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు పోలీసు వాళ్ళు.
కాబట్టి అది కరెక్ట్ కాదు. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా జ్యుడిషియరీ వ్యవస్థ అంటే జ్యుడిషియరీ వ్యవస్థ కిందకు పోయిందనుకో, ఈమె ఏకంగా నిర్ణయాలు జరుగుతాయి, ప్రజలకి న్యాయం జరగద్ది. పోలీసు వ్యవస్థ ప్రభుత్వం కింద ఉన్నన్ని రోజులు ప్రజలు అన్యాయం అయిపోవాల్సిందే కానీ న్యాయం వైపు జరగదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్స్ అలా ఉంటాయి. మరి అయితే ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము, పేపర్లలో ప్రకటనలు వచ్చాయి. అలాగే కొన్ని మైనర్ బాలికల మీద అత్యాచారం కేసుల్లో చాలా విపరీతమయ్యాయి. ప్రజెంట్ పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా విపరీతమయ్యాయి. మరి ఈ చట్టాల వల్ల ప్రధానంగా ఈ చట్టాలలో రూపొందించింది ఏంటంటే, అతి ప్రధానంగా మైనర్ బాలికల మీద అత్యాచారం చేస్తే ఇక నుంచి ఉరిశిక్ష పడనుంది అని చట్టాల్లో రూపొందించారు. మరి దీనివల్ల సమాజంలో మార్పు వస్తుందంటారా? ఉరిశిక్ష వేస్తే మార్పు పెట్టొస్తుంది. దానికి ప్రేరేపిస్తున్న వాళ్ళ మీద ముందు ఉరిశిక్ష వేయాలి. ఇప్పుడు సినిమాలు తీస్తారు, ఆడపిల్లలకు సగం డ్రెస్సులు వేస్తారు. చట్టంలో ఏమనుంది? ఆడపిల్లోళ్ళకి అశ్లీలత ప్రదర్శించకూడదని ఒక చట్టం ఉంది. దాని ప్రకారం సినిమా తీసినోనే, సినిమా తీసిన డైరెక్టర్ని, సినిమా తీసిన నిర్మాతని ముందు జైలు వేసి ఉరిశిక్ష వాడికి వేయాలి. తర్వాత పోర్న్ సైట్స్ ఉన్నాయి, కొన్ని పోర్న్ సైట్స్ ఉంటాయి. పోర్న్ సైట్స్ చేసి డబ్బుల కోసము స్త్రీల్ని ఆట వస్తువులుగా వాడుకున్నటువంటి వాళ్ళని ఏం చేయాలా? ముందు వాళ్ళని శిక్షించాలా. తర్వాత యాడ్ ఏజెన్సీలు ఉంటాయి షణ్ముఖు, అంటే బట్టల యాడు, అండర్వేర్స్ యాడ్స్, ఇవన్నీ ఎవరిని పెట్టి వాడుతున్నారు? వాల్ పోస్టర్లు, పెద్ద పెద్ద ఓడ్డింగులు, పెద్ద పెద్ద ఎప్పుడన్నా నువ్వు చూసినవా యాడ్ అంటే ఆయిల్ ప్యాకెట్ల మీద అన్నిటికీ మహిళలనే వాడుకుంటారు. అటువంటిప్పుడు వాళ్ళని ఏం చేయాలా? అశ్లీలమైనటువంటి ఫోటోలు ముద్రించిన వాళ్ళని ముందు ఉరిశిక్ష చేస్తే, అశ్లీలమైనటువంటి ఎవరు ప్రేరేపించినా, అది సినిమా రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, సీరియల్ రంగం కావచ్చు, అది ఆడపిల్లని, ఆడ మనుషుల్ని ఆట వస్తువుగా ఈ ఫ్యాషన్ షోలు పెట్టి ఎంత దుర్మార్గంగా చూపిస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళని శిక్షించాలి కదా. ఎవడైతే ప్రేరేపిస్తున్నాడో వాడు పెద్ద కుట్రదారు కదా. వాడికేమో పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, ఇలా పెండాకూడ అవార్డులన్నీ వాళ్ళకిస్తా, సగం డ్రెస్సులు వేసుకొని వాళ్ళు షూటింగ్ చేస్తా. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? కాబట్టి వ్యవస్థలో ఈ పెద్ద దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కానించి రావాలి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, క్రికెట్ చూస్తుంటారు కదా, చూసేటప్పుడు సగం డ్రెస్సులు వేసుకొని డ్యాన్స్లు వేపిస్తుంటారు. ఏది ఐపీఎల్, మన క్రికెట్ స్టేడియం, చీర్ గర్ల్స్ లేదు, పాడు లేదు. అది ఒక విష సంస్కృతి. దాని పేరుకేమో ఎంటర్టైన్మెంటే పోడా, బట్టలు లేకుండా ఎగిరేది ఎంటర్టైన్మెంటా? తర్వాత మీరు టెన్నిస్ ఆడే పిల్లలను చూడండి, కబడ్డీ ఆడేటప్పుడు చూడండి. అంటే ఆడపిల్లల్ని ఆట బొమ్మలుగా, అంగడి సరుకులుగా, ఆదాయ వనరులుగా ఈ దరిద్రులు చూస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడితే తప్ప ఈ చిన్న పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చదివే కౌమార దశలో పిల్లోళ్ళు ఉంటారు షణ్ముఖు, బీటెక్ చదివేటప్పుడు వాళ్ళు ఏంటంటే భగవంతుడు ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే ఆ యొక్క మనిషికి సంబంధించిన అవయవాలు చేసే మార్పుల వల్ల ఆడపిల్లలు, మగపిల్లలు ఏం చేస్తారంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అయ్యే నిజం అనుకుంటారు. అర్థమైందా? కొంతమంది పోర్న్ సైట్లు చూడటము, తర్వాత కొంతమంది ఈ సినిమా వాళ్ళు చూపించిన యాక్టింగు, సీరియల్లో చూపించిన యాక్టింగ్. ఈ మధ్య నేను కాలేజీ పిల్లలు చాలామంది చేస్తే సినిమా డైలాగులు వాడతారు. సినిమా డైలాగులు ఎక్కువ వాడుతున్నారు. అంటే ద్వంద్వార్థం వచ్చేటటువంటి డైలాగులు. సమాజాన్ని చెడగొట్టే దాంట్లో మీడియా పాత్ర, మీడియాని కాదు, సినిమాలు, ఫస్ట్ సినిమా, తర్వాత సీరియళ్ళు, మూడోది ఏంటి సోషల్ మీడియా అటువంటి వీడియోలు. దాంట్లో కూడా ఇప్పుడు పెట్టారు చట్టం. నీ ఇష్టం వచ్చినట్టు చేసినావు అనుకో ఈసారి ఈ వీడియోలు, నా ఇష్టం అంటే నీ కూడా శిక్షించబడింది. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో ఉంది. కొంచెం యువత ఒళ్ళు భద్రంగా దగ్గర పెట్టుకొని ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ కొత్త చట్టాల వల్ల నీ ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా, నీ ఇష్టం వచ్చినట్టు నేను సోషల్ మీడియాలో వీడియోలు పెడతానంటే ఇంకా కుదరదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా వైకాపా అధికార ప్రభుత్వము రాష్ట్రంలో పెడుతున్న కేసులకు ఒక జవాబు దొరికినట్టేనంటారా ఈ 3 చట్టాల వల్ల? జవాబు దొరికిద్దంటే ఇప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు చాలా పెద్ద ప్రసంగం చేసిండు. ఎవరు? అమిత్ షా గారు భారత పార్లమెంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 12
11 సిబిఐ కేసులు, 8 ఈడీఐ కేసులు ఉన్నాయి. వీటి మీద జడ్జిమెంట్ కానిస్తే భారతదేశ ప్రజలకు నమ్మకం కలగాల, ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకు నమ్మకం కలగాలంటే ఎప్పుడో 11-12 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు అయిపోయింది అతని మీద కేసులు రిజిస్టర్ అయ్యి తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసిండని. ఎన్ని సంవత్సరాలండి? 11 ఏళ్ళు అయిపోయినాయి. 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు నాంపల్లి కోర్టులో, సిబిఐలో నాంపల్లి కోర్టులో 11 సిబిఐ కేసులు, 8 ఈడీ కేసులు. ఇప్పటివరకు అతి గతి లేదు. వాటి మీద కానీ జడ్జిమెంట్ కానీ ఇస్తే భారత న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని అంటారు. అవును, అంతే. ఒక తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసి అప్పుడు జేడి లక్ష్మీనారాయణ నుండి 43,500 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్లని లోపరుచుకొని లూటీ చేశారు పబ్లిక్ మనీ అని చెప్పి శాంతాడంత లిస్ట్ ఉంది సిబిఐ కోర్టులో. ఆ జడ్జీలు తొందరగా తీర్మానిస్తే ఇప్పుడు మర్చిపోయినా షణ్ముఖు హరిరామ జోగి పిల్లేశాడు తెలంగాణ హైకోర్టులో. అది స్వీకరించింది జనవరి 5వ తేదీ లోపల దాని మీద ఏందో కథ చెప్పండిరా అని. తర్వాత రఘురామకృష్ణరాజు పిల్లేశారు. ఈ ఉలుకు పలుకు అమిత్ షా గారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులు సత్వరం విచారించి దాని మీద అసలు ముందు చెప్పాలా ప్రజలకు. 10 ఏళ్ల క్రితమే 43,500 కోట్లు అంటే తెలుగు ప్రజలు అర్థం చేసుకోండి. 43,500 కోట్లు ఇంటూ 1.12 కొట్టండి, అట్ట 11 సంవత్సరాలు కట్టండి. దాని ఇల్లు ఎంత బాద్దు? నేను సింపుల్ చెప్తున్నాను. నిఫ్టీ ఉంది కదా, 10 ఏళ్ల క్రితం ఎంత ఉన్నది నిఫ్టీ? 7,000 పాయింట్లు ఉంది. ఈరోజు ఎంత ఉందా? 24,000 పాయింట్లకి ఎంత వచ్చింది? అది ఎట్ట క్యాలిక్యులేషన్ అయింది తెలుసు మీకా? ఇదే ఈ రేషియోనే నేను చెప్పినాను చూడండి. ఆ రోజు 10 సంవత్సరాల క్రితం మోడీ ప్రధానమంత్రి కాకముందు నిఫ్టీ ఎంత ఉన్నదో చూసుకొని ఇంటూ 1.12 కొట్టండి ఈజ్ వాల్యూ. అట్ట 10 సంవత్సరాల పాటు కొట్టుకుంటారండి. ఇప్పుడు నిఫ్టీ వచ్చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంత దొంగతనం చేసిండు అని మీరు చెప్పారు. సిబిఐ అధికారులే కదా పెట్టింది. 43,500 కోట్లు ఇంటూ 1.12 ఇలా కొట్టుకుంటారండి. 11 సంవత్సరాల పాటు ఇలా కొట్టుకుంటారండి. అప్పుడు ఎంత అవుద్ది? ఇంచుమించుగా ఎంత అవుద్ది చెప్పనా? నేనా ఎంత అవుద్ది చెప్పనా? 2 లక్షల కోట్లు అవుద్ది. 2 లక్షల కోట్లు అవుద్ది. 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు అవుద్ది. కొట్టుకో ఒకసారి క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకోండి చూసే ప్రజలందరూ. అంటే బలిసినోడికి ఒక నీతి, రాజకీయ పార్టీ నాయకులకు ఒక నీతి, సామాన్య పౌరుడైతే ఊరుకుంటారా? నేను సత్యం బాబును ఊరగబెట్టారా? 8 ఏళ్ళు జైల్లో పెట్టారు కదా వాడిని. సామాన్యుడు కథ చెప్పినా కదా మీకు. ఆయాసం మేర కేసే చెప్పినాను కదా. నిన్న మొన్న మళ్ళీ హైకోర్టులో టేక్ఓవర్ చేశారు ఆ కేసుని. టేక్ఓవర్ చేశారు వాళ్ళిద్దరూ, ఆయాసం మేర తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అట్లా ఈ రాజకీయ నాయకులకి భారత రాజ్యాంగం అన్నా లెక్కలేదు, భారత శిక్షాస్మృతి అన్నా లెక్కలేదు, భారత చట్టాలన్నా లెక్కలేదు. ఈ రాజకీయ నాయకులు అనబడేటటువంటి వ్యక్తులు భారత శిక్షాస్మృతిని లెక్క కూడా చేయరు. నువ్వు ఎన్ని చట్టాలు పార్లమెంటు చేసే చట్టాలు ఎవరికంటే పేదవాళ్ళకి. పార్లమెంటు చేసే చట్టాలన్నీ మోడీ చేసుకోమనండి, అమిత్ షా చేసుకోమని, ఇంకొకడు ఎవడన్నా చేసుకోండి. ఇవన్నీ పేద ప్రజల్ని హింసించడానికి చేసే చట్టాలే తప్ప ఈ సినిమా పరిశ్రమ వాళ్ళని, డ్రగ్స్ మాఫియాని, తర్వాత రాజకీయ నాయకుల ఆర్థిక కేసుల్ని, ప్రజాధనం లూటీ చేసినటువంటి ఎన్ని చూడలేదు షణ్ముఖ్ నేను నా జీవితంలో. 2G స్పెక్ట్రమ్ ఎటుపోయిందో తెలియదు, బొగ్గు కుంభకోణం ఎటుపోయిందో తెలియదు, హర్షత్ మెహతా కుంభకోణం ఎటుపోయిందో తెలియదు, లలిత మోడీ కుంభకోణం ఎటుపోయిందో తెలియదు, విజయ్ మాల్యా కుంభకోణం ఎటుపోయిందో తెలియదు. అర్థమైందా? రఫేల్ డీల్ పొరుసు కుంభకం. ఈ చెత్త ఇవన్నీ ఇని రూపాయి బెళ్ళ పట్టుకోవాలా ఈడీ వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ. ఇవన్నీ నేను చెప్తున్నా భారత చట్టాలనే అన్నీ కూడాను పేదవాడికి న్యాయం చేసే చట్టాలు కానే కాదు, పేదవాడిని శిక్షించే చట్టాలు. బలిసిన వాళ్ళకే ఏవి కాదు. ఎవరిని ఉరిదీయుడు, ఎవరిని చంపరు. అంటే లల్లు ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం ఏమైందే? బ్రహ్మాండంగా ఉండవు లల్లు ప్రసాద్ యాదవ్. చిదంబరం ఏమైందే? డిఎంకే పార్టీ అమ్మాయి లేడీ సన్ టీవీ నెట్వర్క్ ఏమైంది? జయలలిత అది ఏమైంది? జయలలిత కేసు ఏమైంది షణ్ముఖ్? శశికళ ఏమైంది? ఏం చేశాయి ఈ చట్టాలన్నీ? భారత శిక్షాస్మృతి ఏం చేసిందని నేను అడుగుతుండా. ఏమీ కాల. పోనీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏమైందో కేసా?
ఇంకొక కేసు చెప్తా, పెద్ద కేసు, పెద్ద మన తెలుగు కొడితే ఒకటి చెప్తా. ఎవరు ఆయన? బళ్ళారి డాను గాలి జనార్దన్ గాలి జనార్దన్ రెడ్డి. ఏమైంది గాలి జనార్దన్ రెడ్డి కేసా? ఏమన్నా అయిందా? అతిగతి ఉందా? ఏమీ ఉండదు. భారతదేశంలో నువ్వు ఎన్ని చట్టాలు చేసినా, భారతదేశంలో ఎన్నిసార్లు తిప్పి ప్రింట్ వేసుకున్నా, చివరికి అల్టిమేట్లుగా సమిధులు అయ్యేది పేదలు, బడుగులు, రోజువారి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, సామాన్యులే తప్ప డబ్బున్నోడికి, రాజకీయ నాయకులకి, రాజకీయ పలుకుబడున్నోడికి, డబ్బున్నోడికి ఏమీ కాదు. ఏ కోర్టు వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయలేదు. అందువల్ల భారత న్యాయ వ్యవస్థను నమ్ముకునేదానికంటే భద్రంగా మన బతుకు మనం బతకటం మేలు. లాయర్కి ఫీజులు చెల్లించుకొని కోర్టు చుట్టూ తిరగాల కాళ్ళు అరిగిపోయేటట్టు. అంతే తప్ప భారతదేశంలో సత్వరం న్యాయం అనేది మనం నా పిల్లోళ్ళు చూడలేరు, కానీ నీ పిల్లోళ్ళు ఏమన్నా చూస్తున్నాం భవిష్యత్తులో. అది నా యొక్క భావన. మరైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు అమలుకు నోచుకుంటేనే ప్రజలకు లబ్ధి చేకూరుతుందని మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. అదేవిధంగా ప్రజలు, అతి ముఖ్యంగా మహిళలు ఈ చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని మనకు వారు సూచిస్తున్నారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.